హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ వన్స్. ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి రెస్టారెంట్ స్టైల్లో ఫ్రై పీస్ చికెన్ బిర్యానీ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. రెస్టారెంట్ మించిన టేస్ట్ అయితే ఉంటుంది. ఈ రెసిపీ అయితే డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీయే. ఫస్ట్ అయితే ఇక్కడ మనం ఫ్రై పీస్ కోసం మసాలాను అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడు ఈ మసాలా దినుసుల్ని ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ మీద అయితే చిన్న ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 స్టార్ అనాస్, 1 జాపత్రి, 2 మరాఠీ మొగ్గ, పావు టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 6 లవంగాలు, 6 యాలకులు, 1 దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకు, 10 ఎండుమిర్చి వేసి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. మంచిగా వేగిన తర్వాత చల్లారనిచ్చి మిక్సీ అయితే పట్టేసుకుందాము. ఇక్కడ ఫ్రై పీస్ కోసం చికెన్ అయితే 1/2 కిలో తీసుకున్నాము. ఇప్పుడైతే చికెన్ని బాయిల్ చేసుకోవడం కోసం స్టవ్ మీద అయితే గిన్నె పెట్టుకుని 3 లీటర్ల వరకు వాటర్ వేయాలి. ఎందుకని వాటర్ అంటే మళ్ళీ మనం ఆ వాటర్తోనే బాస్మతి రైస్ని అయితే కుక్ చేసుకుంటాము. దీనిలో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 4 పచ్చిమిర్చి చీలికలు, నీట్గా వాష్ చేసి పెట్టుకున్నటువంటి 1/2 కిలో చికెన్ వేసి బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా పైన వస్తున్నటువంటి నొరగను అయితే గరిటతో వేరే ప్లేట్లోకి తీసేయండి. చికెన్ అయితే 80% ఉడికిన తర్వాత చికెన్ని ఈ వాటర్ని వేరేగా సపరేట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఈ స్టాక్ వాటర్తోనే బిర్యానీ ప్రిపేర్ చేసుకుంటాము. ఇప్పుడు చికెన్ని ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ నూనె, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత 4 పచ్చిమిర్చి చీలికలు, అలానే 1 పెద్ద సైజు ఉల్లిపాయ సన్నని తరుగు వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయలు త్వరగా మగ్గడం కోసం 1 టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసి వేయించుకుందాము. ఉల్లిపాయలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత 3 రెమ్మలు కరివేపాకు వేసి వేయించుకోండి. తర్వాత 1 కప్పు కొత్తిమీర తరుగు, అలానే 1 కప్పు పుదీనా తరుగు వేసి ఒకసారి అంతా కలుపుకుని 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి చికెన్ ఏదైతే ఉందో దాన్ని దీనిలో వేసి వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలో పావు టీ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్లు కారం వేసి కలపాలి. ఆ తర్వాత దీనిలో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి బిర్యానీ మసాలాని 1 టేబుల్ స్పూన్ వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసి ఒకసారి అంతా కలుపుకుని మూత పెట్టి 15 నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మగ్గించుకోవాలి. అలానే మధ్యలో ఒక్కోసారి మూత తీసి కలుపుతూ ఉండండి, లేదంటే అడుగంటుతుంది. ఇప్పుడు మూత తీసి ఇలా గ్రేవీ కింద ఫామ్ అయ్యి ఆయిల్ పైకి తేలిన తర్వాత కొంచెం కొత్తిమీర తరుగు, కొంచెం పుదీనా తరుగు వేసి ఒకసారి అంతా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని దించేసుకోవాలి. ఇప్పుడైతే బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ నూనె, 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి హీట్ అవనిచ్చి 1 స్టార్ అనాస్, 1 జాపత్రి, 3 మరాఠీ మొగ్గ, 6 యాలకులు, 2 దాల్చిన చెక్క, 6 లవంగాలు, 2 బిర్యానీ ఆకు వేసి 10 సెకండ్ల పాటు వేయించుకోవాలి. బిర్యానీ దినుసులు వేగిన తర్వాత 2 పచ్చిమిర్చి చీలికలు, 2 రెమ్మల కరివేపాకు వేసి వేయించుకోవాలి. కొంచెం వేగిన తర్వాత 10 వరకు జీడిపప్పు గుళ్ళు వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనా తరుగు వేసి వేయించుకుని మనకి బాస్మతి రైస్కి సరిపడంతగా స్టాక్ వాటర్ని అయితే దీనిలో వేసుకుందాము. 1 గ్లాస్ బాస్మతి రైస్కి అయితే 1.5 గ్లాస్ వరకు స్టాక్ వాటర్ అనేది పడుతుందండి. సాల్ట్ ఆల్రెడీ స్టాక్ వాటర్లో ఉంది కాబట్టి ఇప్పుడైతే కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి అంతా గరిటతో కలుపుకొని ఎసరు బాగా మరగనివ్వండి. ఇలా ఎసరు బాగా మరుగుతున్న టైంలో గంట సేపు నానబెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ని దీనిలో వేసి ఉడికించుకోవాలి. ఇలా మూత పెట్టి 15 నిమిషాల పాటు ఉడికించుకుంటే బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. 15 నిమిషాల తర్వాత రైస్ అయితే ఇలా కుక్ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దించేసుకుందాము. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి బిర్యానీ వేసి ఆ పైన ఫ్రై పీసెస్ వేసుకుంటే రెస్టారెంట్ స్టైల్లో చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి.
మీరు కూడా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీని మస్ట్ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఒకసారి అయితే డెఫినెట్గా ట్రై చేయండి రెసిపీని. అలానే వీడియోని లైక్ అండ్ షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.